అరే నువ్వేం చెప్పలేదురా ఉట్టిగా నిలబడవు అంటే నేను ఇంటికి పోతా కదా. ఆ, ఇంటికి పోయినప్పుడు ఇంటికి పక్కన వాళ్ళు అమ్మ నాన్న ఇట్లా వరుస ఉంటారు వదిన ఇట్లా వాళ్ళు ఏంది పిల్లగా ఇక్కడేమో గలగల మాట్లాడతాను ఆడ ఉట్టిగానే ఇట్లా బొమ్మ లెక్క నిలబడవు అంటే వాళ్ళకేం తెలుస్తుంది. అరే ఇది డేటింగ్లో పోయిందిరా బాబు డైలాగ్ అని చెప్పలేము మనం. ఆ, సరేలే ఇక అప్పుడు ఎంత ఇచ్చేవారు రెమ్యూనరేషన్? అప్పుడు ఇక ఖర్చుల మందం అట్లా ఇచ్చేది. ఇక రెమ్యునేషన్ అంటే అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇక అరే తమ్ముడు వచ్చిందిగా చేసినందుకు ఖర్చులకు ఫుడ్కి ఇచ్చేది ఒక 2000 దాకా ఇచ్చేది అట్లా. అప్పుడు రోజుకి ఒక ఒక ఎపిసోడ్కి 2500 ఇచ్చేది అప్పుడు. రాకేష్ అని ఇచ్చేది, కార్తీక్ అని ఇచ్చేది. మన రాజ్ కుమార్ అని కూడా అప్పుడప్పుడు బట్ మనకు తెలుసు కదా ఇప్పుడు హైపర్ అది ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలుసు. ఆయన ఎంత పోసి రిక్షా పట్టుకుని వచ్చే సీన్ ఉండదు ఏముండదు, అది కూడా మెరుపుతారు అమ్మ మెరుపుతీగా ఎలా వచ్చి రిక్షా తోసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇప్పుడు అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే కదా. ఎందుకు మరి అక్కడ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు బ్రో? అయ్యి ఉంటేపటికి మంచి స్టార్ అయ్యి ఉండేవాడు కదా. కానీ నాకేదో అన్న నాకు అది చేస్తే నాకు కూడా అనిపించింది. అంటే నేను జబర్దస్త్ చేసుకుంటా కూడా సినిమా ఆడిషన్స్కి వెళ్ళేది అనమాట, బయట కూడా తిరిగేది.